హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. ఎడెల్వైస్ వాళ్ళు నిఫ్టీ 500 మల్టీ క్యాప్ మొమెంటమ్ క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్ లాంచ్ చేశారు. సో ఈ ఫండ్ ఏం చేస్తుందంటే ఇన్వెస్టర్స్ అమౌంట్ తీసుకువెళ్ళి నిఫ్టీ 500 మల్టీ క్యాప్ మొమెంటమ్ క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. యాజ్ అ ఇండెక్స్ దీని డేటా మనకి 2005 నుంచి అవైలబుల్గా ఉంది. సో ఈ ఫండ్ ఏం చేస్తుందంటే ఇండియాలో ఉన్న టాప్ 1 to 500 స్టాక్స్ నుంచి బెస్ట్ 50 స్టాక్స్ని ఫిల్టర్ చేసి అందులో మన మనీని ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఈ 50 స్టాక్స్లో 10 లార్జ్ క్యాప్ స్టాక్స్ ఉంటాయి, 15 మిడ్ క్యాప్ స్టాక్స్ ఉంటాయి అండ్ 25 స్మాల్ క్యాప్ స్టాక్స్ ఉంటాయి. అండ్ ఈ ఇండెక్స్ని ఎవ్రీ 6 monthsకి ఎన్ఎస్సి వాళ్ళు రీబ్యాలెన్స్ చేస్తుంటారు, స్పెసిఫిక్గా జూన్ అండ్ డిసెంబర్లోని. ఈ ఫండ్లో స్టాక్స్ని ఫిల్టర్ చేయడానికి 2 స్ట్రాటజీస్ యూజ్ చేస్తారు. ఒకటి మొమెంటమ్ అండ్ ఇంకొకటి క్వాలిటీ. లాస్ట్ 12 months అండ్ 6 monthsలో ఏ స్టాక్స్ అయితే చాలా మంచి ట్రెండ్లో ఉన్నాయో అలాంటి స్టాక్స్ని మొమెంటమ్ స్టాక్స్ అంటారు. ఆ స్టాక్స్ సెలెక్ట్ చేయడానికి ఈ ఫార్ములాని యూజ్ చేస్తారు. అలాగే లాస్ట్ 5 yearsలో ఏ స్టాక్స్కి అయితే రిటర్న్ ఆన్ ఈక్విటీ, డెట్ టు ఈక్విటీ అండ్ ఈపీఎస్ గ్రోత్ చాలా బాగున్నాయో ఆ స్టాక్స్ని క్వాలిటీ స్టాక్స్ అంటారు. ఈ స్టాక్స్ని ఫిల్టర్ చేయడానికి ఈ ఫార్ములాని యూజ్ చేస్తారు. సో సింపుల్గా చెప్పుకోవాలంటే ఇదొక కాంబినేషన్ ఆఫ్ ఇండెక్స్ అండ్ యాక్టివ్ ఫండ్. అండ్ ఇందులో 50% ఇన్వెస్ట్మెంట్ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్కి వెళ్తుంది అండ్ 50% ఇన్వెస్ట్మెంట్ లాస్ట్ 6 and 12 monthsలో మంచి మొమెంటంలో ఉన్న స్టాక్స్కి వెళ్తుంది. సో హిస్టారికల్గా ఈ క్వాలిటీ అండ్ మొమెంటమ్ ఫండ్ మార్కెట్ గ్రోత్ బట్టి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసింది అండ్ ఎలా రిటర్న్స్ వచ్చాయని చూసినట్టయితే 2019 నుంచి 2021 వరకు నిఫ్టీ హెల్త్ కేర్ 30.62% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ ఈ క్వాలిటీ అండ్ మొమెంటమ్ ఫండ్ ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసింది అని మనం చూసినట్టయితే జూన్ 2019కి 9% వెయిటేజ్ ఉండేది హెల్త్ కేర్ సెక్టర్కి. కానీ నెక్స్ట్ రీబ్యాలెన్సింగ్ చేసినప్పుడు 23% వెయిటేజ్ ఉంది హెల్త్ కేర్ సెక్టర్కి. అండ్ జాన్ 2021 కూడా 21.91% వెయిటేజ్ ఉంది. 2022లో నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 20.08% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ క్వాలిటీ అండ్ మొమెంటమ్ ఇండెక్స్ ఒక వెయిటేజ్ కానీ చూసినట్టయితే 4.39% నుంచి 14%కి ఇంక్రీజ్ చేశారు జూన్ 2022 నాటికి. సిమిలర్గా ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 2022లో 16.8% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ క్వాలిటీ అండ్ మొమెంటమ్ ఇండెక్స్లో 1.28% నుంచి స్టాక్ వెయిటేజ్ 11.36%కి ఇంక్రీజ్ చేశారు బిఫోర్ 2022. అండ్ 2022 నుంచి 2024 వరకు బీఎస్సీ క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 68.51% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నిఫ్టీ 500 క్వాలిటీ అండ్ మొమెంటమ్ ఇండెక్స్ ఒక వెయిటేజ్ కానీ చూసినట్టయితే జూన్ 2022కి 17% ఉండేది అండ్ జూన్ 2024కి 32% అలికేషన్ ఉంది ఇప్పుడు. సో నిఫ్టీ 500 క్వాలిటీ మొమెంటమ్ ఇండెక్స్ అనేది ఏ సెక్టర్స్ అయితే బాగా రిటర్న్స్ ఇస్తున్నాయో వాటిల్లో ముందే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. సో దీనివల్ల ఈ ఫండ్లో మంచి రిటర్న్స్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. 2005 నుంచి 2024 వరకు నిఫ్టీ 500 మొమెంటమ్ క్వాలిటీ 50 ఇండెక్స్ 6073.20% రిటర్న్స్ ఇచ్చింది. సేమ్ టైం పీరియడ్కి నిఫ్టీ 500 మొమెంటమ్ 50 7433% రిటర్న్స్ ఇచ్చింది. సో ఈ వీడియోలో కంపేర్ టు నిఫ్టీ 500 మొమెంటమ్ 50, నిఫ్టీ 500 మొమెంటమ్ క్వాలిటీ 50 ఇండెక్స్ ఎలా రిటర్న్స్ ఇచ్చింది, దీని యావరేజ్ రిటర్న్స్ ఎలా ఉన్నాయి, రోలింగ్ రిటర్న్స్ ఎలా ఉన్నాయి అండ్ ఏ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి మంచి రిటర్న్స్ రావచ్చని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. నిఫ్టీ 500 మొమెంటమ్ 50 మీద నేను ఆల్రెడీ డీటెయిల్డ్ వీడియో చేశాను, ఆ వీడియో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అలానే ఫ్యాక్టర్ ఫండ్స్ మీద అన్ని వీడియోస్కి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను, ఆ ప్లేలిస్ట్ కూడా మీరు చూసుకోవచ్చు. సో ఫస్ట్ మనం యావరేజ్ రిటర్న్స్ చూద్దాం. లాస్ట్ 1 yearలో నిఫ్టీ 500 మల్టీ క్యాప్ మొమెంటమ్ క్వాలిటీ 50 ఇండెక్స్ 62.75% రిటర్న్స్ ఇచ్చింది. సేమ్ టైం పీరియడ్కి నిఫ్టీ 500 మొమెంటమ్ 50 ఇండెక్స్ 68.96% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 3 years టైం పీరియడ్కి నిఫ్టీ 500 మల్టీ క్యాప్ మొమెంటమ్ క్వాలిటీ 50 23.14% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ మొమెంటమ్ 50 ఇండెక్స్ 25.96% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 5 years టైం పీరియడ్కి క్వాలిటీ 50 ఇండెక్స్ 29.51% రిటర్న్స్ ఇస్తే 33.24% రిటర్న్స్ ఇచ్చింది. 7 years టైం పీరియడ్కి క్వాలిటీ 50 22.93% రిటర్న్స్ ఇస్తే మొమెంటమ్ 50 22.97% రిటర్న్స్ ఇచ్చింది. 10 years టైం పీరియడ్కి క్వాలిటీ 50 22.02% రిటర్న్స్ ఇస్తే మొమెంటమ్ 50 23% రిటర్న్స్ ఇచ్చింది. 12 years టైం పీరియడ్కి క్వాలిటీ 50 25.21% రిటర్న్స్ ఇస్తే మొమెంటమ్ 50 25.69% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 15 years టైం పీరియడ్కి క్వాలిటీ 50 23.6% రిటర్న్స్ ఇస్తే మొమెంటమ్ 50 23.58% రిటర్న్స్ ఇచ్చింది. సో యావరేజ్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే లాస్ట్ 1, 3 and 5 years టైం పీరియడ్కి క్వాలిటీ 50 కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. ఆన్ అన్ యావరేజ్ మోర్ దెన్ 3% ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ 5 years టైం పీరియడ్కి.
కానీ 7 ఇయర్స్, 10 ఇయర్స్, 12 ఇయర్స్ అండ్ 15 ఇయర్స్ డేటా కానీ చూసినట్టయితే ఆ గ్యాప్ పెద్ద ఎక్కువేం లేదు. సో యావరేజ్ రిటర్న్స్ చూస్తే షార్ట్ టైం పీరియడ్కి మొమెంటమ్ 50 మంచి రిటర్న్స్ ఇచ్చింది, కానీ లాంగ్ టైం పీరియడ్కి రెండు ఫండ్స్ ఒకేలాగా రిటర్న్స్ ఇచ్చాయి. సో ఏ ఫండ్ తక్కువ రిస్క్ తీసుకుంది అండ్ ఏ ఫండ్ ఎక్కువ రిస్క్ తీసుకుంది, మార్కెట్ ఫాల్ అప్పుడు ఏ ఫండ్ ఎలా రిటర్న్స్ ఇచ్చింది అని మనం తెలుసుకోవాలంటే మనం ఈ ఫండ్స్ యొక్క రోలింగ్ రిటర్న్స్ చూద్దాం. 2005 నుంచి 2024 వరకు నిఫ్టీ 500 మల్టీ క్యాప్ మొమెంటమ్ క్వాలిటీ 50 ఇండెక్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే యావరేజ్గా 25.98% రిటర్న్స్ వచ్చేవి, మ్యాక్సిమం 124.92% రిటర్న్స్ వచ్చేవి అండ్ మినిమం -57.24% లాస్ వచ్చేది. సేమ్ టైం పీరియడ్కి నిఫ్టీ 500 మొమెంటమ్ 50లో యావరేజ్గా 28.06% రిటర్న్స్ వచ్చేవి, మ్యాక్సిమం 157.90% ప్రాఫిట్ వచ్చేది అండ్ మినిమం -66.58% లాస్ వచ్చేది. అండ్ స్టాండర్డ్ డీవియేషన్ కానీ చూసినట్టయితే క్వాలిటీ 50కి 15.39% ఉంది అండ్ మొమెంటమ్ 50కి 17.56% ఉంది. అంటే క్వాలిటీ 50 ఇండెక్స్ తక్కువ రిస్క్ తీసుకొని ఆన్ అండ్ యావరేజ్ 25.98% రిటర్న్స్ ఇచ్చింది అండ్ మొమెంటమ్ 50 కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకొని 28.06% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ ఛాన్స్ ఆఫ్ బీటింగ్ మార్కెట్ 50.63% ఉంది. అంటే అవుట్ ఆఫ్ 4600 డిఫరెంట్ 1 ఇయర్ టైం పీరియడ్స్ క్వాలిటీ 50 ఇండెక్స్ మొమెంటమ్ 50 ఇండెక్స్ కంటే 50% టైమ్స్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది అని. సిమిలర్గా ఏదైనా 3 ఇయర్స్ టైం పీరియడ్కి క్వాలిటీ 50 ఇండెక్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే యావరేజ్గా 21.18% రిటర్న్స్ వచ్చేవి, మ్యాక్సిమం 43.22% ప్రాఫిట్ వచ్చేది అండ్ మినిమం -10.93% లాస్ వచ్చేది అండ్ స్టాండర్డ్ డీవియేషన్ 17.61% ఉంది. సేమ్ టైం పీరియడ్కి మొమెంటమ్ 50 ఆన్ అండ్ యావరేజ్ 21.26% రిటర్న్స్ ఇచ్చింది అండ్ మ్యాక్సిమం 66.62% ప్రాఫిట్ వచ్చేది అండ్ మినిమం -15.14% లాస్ వచ్చేది అండ్ స్టాండర్డ్ డీవియేషన్ 19.36% ఉంది. సో రిస్క్ అండ్ రిటర్న్స్ పరంగా కానీ చూసినట్టయితే క్వాలిటీ 50 తక్కువ రిస్క్ తీసుకొని 21.18% యావరేజ్ రిటర్న్స్ ఇచ్చింది, కానీ మొమెంటమ్ 50 ఇండెక్స్ 2% ఎక్కువ రిస్క్ తీసుకొని సేమ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ ఛాన్స్ ఆఫ్ బీటింగ్ మార్కెట్ కానీ చూసినట్టయితే అవుట్ ఆఫ్ 4105 డిఫరెంట్ 3 ఇయర్ టైం పీరియడ్స్ క్వాలిటీ 50 ఇండెక్స్ మొమెంటమ్ 50 కంటే 52% టైమ్స్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. 2005 నుంచి 2024 వరకు 5 ఇయర్ రోలింగ్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే క్వాలిటీ 50 ఇండెక్స్ యావరేజ్గా 21.45% రిటర్న్స్ ఇచ్చింది, మ్యాక్సిమం 34.07% ప్రాఫిట్ ఇచ్చింది అండ్ మినిమం 4.35% రిటర్న్స్ ఇచ్చింది అండ్ స్టాండర్డ్ డీవియేషన్ 18.76% ఉంది. సేమ్ టైం పీరియడ్కి మొమెంటమ్ 50 యావరేజ్గా 20.55% రిటర్న్స్ ఇచ్చింది, మ్యాక్సిమం 36.25% ప్రాఫిట్ ఇచ్చింది అండ్ మినిమం -4.39% లాస్ ఇచ్చింది అండ్ స్టాండర్డ్ డీవియేషన్ 21.09% ఉంది. సో 5 ఇయర్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే క్వాలిటీ 50 ఇండెక్స్లో మనం ఏదైనా 5 ఇయర్స్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్ చేస్తే అట్లీస్ట్ 4.3% రిటర్న్స్ వస్తాయి. సో 5 ఇయర్స్ తర్వాత ఈవెన్ తో మార్కెట్ ఫాల్ వచ్చినా సరే మన రిటర్న్స్ ప్రాఫిట్లో ఉంటాయి అండ్ అట్లీస్ట్ 4% అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో క్వాలిటీ 50 ఇండెక్స్లో బ్రేక్ ఈవెన్ రావడానికి 5 ఇయర్స్ టైం పడుతుంది, కానీ మొమెంటమ్ 50 ఇండెక్స్లో 5 ఇయర్స్ తర్వాత మార్కెట్ ఫాల్ వచ్చినా సరే -4% వరకు లాసెస్ చూడడానికి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ స్టాండర్డ్ డీవియేషన్ కూడా మొమెంటమ్ 50కి 21% ఉంది. సో 2% ఎక్కువ రిస్క్ తీసుకొని 1% తక్కువ రిటర్న్స్ ఇచ్చింది క్వాలిటీ 50 కంటే అండ్ ఛాన్స్ ఆఫ్ బీటింగ్ మార్కెట్ 55.12% ఉంది క్వాలిటీ 50కి. అండ్ ఫైనల్గా 10 ఇయర్ రోలింగ్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే ఆన్ అండ్ యావరేజ్ క్వాలిటీ 50 21.79% రిటర్న్స్ ఇచ్చింది, మ్యాక్సిమం 27.68% ప్రాఫిట్ ఇచ్చింది అండ్ మినిమం 14.71% రిటర్న్స్ ఇచ్చింది. సేమ్ టైం పీరియడ్కి మొమెంటమ్ 50 ఇండెక్స్ యావరేజ్గా 21.02% రిటర్న్స్ ఇచ్చింది, మ్యాక్సిమం 28.34% ప్రాఫిట్ ఇచ్చింది అండ్ మినిమం 11.18% రిటర్న్స్ ఇచ్చింది అండ్ స్టాండర్డ్ డీవియేషన్ మొమెంటమ్ 50కి 2% ఎక్కువ ఉంది. సో 10 ఇయర్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే క్వాలిటీ 50లో మినిమం 14% రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వెరాస్ మొమెంటమ్ 50 ఇండెక్స్లో 11.18% వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ రిస్క్ అండ్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే మొమెంటమ్ 50 2% ఎక్కువ రిస్క్ తీసుకొని సిమిలర్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ ఛాన్స్ ఆఫ్ బీటింగ్ మార్కెట్ 62.76% ఉంది అవుట్ ఆఫ్ 2374 డిఫరెంట్ 10 ఇయర్ టైం పీరియడ్స్. సో రోలింగ్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే షార్ట్ టైం పీరియడ్కైనా లేదా లాంగ్ టైం పీరియడ్కైనా క్వాలిటీ 50 ఇండెక్స్ మొమెంటమ్ 50 కంటే తక్కువ రిస్క్ తీసుకొని చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది అండ్ క్వాలిటీ 50లో 10 ఇయర్స్ టైం పీరియడ్కి 14% రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు
వెరాజ్ మొమెంటమ్ 50లో 11% ఉన్నాయి ఈ మినిమం రిటర్న్స్. అండ్ అందులోకి మొమెంటమ్ 50 ఎక్కువ రిస్క్ తీసుకుంది, వెరాజ్ క్వాలిటీ 50 తక్కువ రిస్క్ తీసుకుంది ఈ రిటర్న్స్ ఇవ్వడానికి. అండ్ ఇయర్లీ రిటర్న్స్ కానీ చూసినట్టయితే అవుట్ ఆఫ్ 19 years 10 times క్వాలిటీ 50 ఇండెక్స్ మొమెంటమ్ 50 కంటే మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఈ 10 timesలో కూడా 2008, 2011 అండ్ 2018 బేర్ మార్కెట్లో మంచి రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 5 times 2009, 10, 13, 20, 23 బుల్ మార్కెట్ టైంలో మంచి రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 2 times 2015 అండ్ 2019 సైడ్ వేస్ మార్కెట్లో మంచి రిటర్న్స్ ఇచ్చింది. సో డిఫరెంట్ మార్కెట్ కండిషన్స్లో క్వాలిటీ 50 ఇండెక్స్ మొమెంటమ్ 50 కంటే మంచి రిటర్న్స్ ఇచ్చింది. సో ఒక రకంగా రిటర్న్స్ రెండు ఇండెక్స్ ఫండ్స్కి ఒకేలాగా ఉన్నా సరే రిస్క్ అయితే మొమెంటమ్ 50కి ఎక్కువ ఉంది, వేరేస్ క్వాలిటీ 50కి తక్కువ ఉంది. సో ఇప్పుడు ఏ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, క్వాలిటీ 50లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదా మొమెంటమ్ 50లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా అంటే మీరు ఆల్రెడీ మోతిలాల్ ఓస్వాల్ నిఫ్టీ 500 మొమెంటమ్ 50లో కానీ నిప్పాన్ ఇండియా నిఫ్టీ 500 మొమెంటమ్ 50 ఇండెక్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టయితే మీరు అందులో ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. రీజన్ ఏంటి అంటే మనకి క్వాలిటీ, ఆల్ఫా, మొమెంటమ్, లో వోల్టాలిటీ ఇలాంటి డిఫరెంట్ ఇండెక్సెస్ ఇంకా చాలా ఉన్నాయి. చాలా ఇండెక్సెస్ ఇంకా లాంచ్ అవ్వలేదు, 1 by 1 లాంచ్ అవుతున్నాయి. ఒక 5 years తర్వాత యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ని ఈ ఫ్యాక్టర్ ఫండ్స్ చాలా డామినేట్ చేస్తాయి. యాక్టివ్ ఫండ్స్లో మీకు బెస్ట్ ఫండ్ కనిపించడం చాలా కష్టం అవుతుంది, ఫ్యాక్టర్ ఫండ్సే డామినేట్ చేస్తాయి లేదా ఇండెక్స్ ఫండ్సే డామినేట్ చేస్తాయి. మీరు మొమెంటమ్ 50లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఆ రోజుకి ఆ ఫండ్ చాలా మంచిది. సో మీరు అందులో ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ ఈ ఫండ్లో రిస్క్ ఎక్కువ ఉంది, ఇలాంటి కేసులో ఏం చేయాలి అని మీరు ఆలోచిస్తున్నట్టయితే మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో డిజైన్ చేసినప్పుడు ఆబ్వియస్లీ అందులో హై రిస్క్ ఫండ్స్ ఉంటాయి, అలాగే అందులో లో రిస్క్ ఫండ్స్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. ప్రతిసారి ఒకే స్ట్రాటజీ మంచి రిటర్న్స్ అవ్వదు. కొన్నిసార్లు మొమెంటమ్ స్ట్రాటజీ బాగుండొచ్చు, కొన్నిసార్లు వేరే స్ట్రాటజీ బాగుంటుంది. స్టాక్ మార్కెట్లో ఎప్పుడు కూడా సింగిల్ స్టైల్ కన్సిస్టెంట్గా వర్కౌట్ అవ్వదు, ఒక్కొక్కసారి ఒక్కో స్టైల్ పనిచేస్తుంది. సో మీరు కానీ ఆల్రెడీ నిఫ్టీ 500 మొమెంటమ్ 50లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టయితే మీరు మీ పోర్ట్ఫోలియోకి లో రిస్క్ ఫండ్స్ని యాడ్ చేయండి, సో దట్ మీ పోర్ట్ఫోలియో స్టేబుల్ అవుతుంది. సో పోర్ట్ఫోలియోని మీరు స్టెబిలైజ్ చేసుకోండి, అంతేగాని ఫండ్ మార్చే థాట్ అయితే పెట్టుకోవద్దు. నిఫ్టీ 500 మొమెంటమ్ 50 కూడా మంచిదే, దాన్ని మీరు కంటిన్యూ అవ్వచ్చు. అండ్ మీ దగ్గర నిఫ్టీ 500 మొమెంటమ్ 50 కూడా లేదు అండ్ నిఫ్టీ 500 మల్టీ క్యాప్ మొమెంటమ్ క్వాలిటీ 50 ఇండెక్స్ కూడా లేదు అంటే అలాంటి కేసులో మీరు క్వాలిటీ 50 ఇండెక్స్ని ప్రిఫర్ చేయొచ్చు. మీ దగ్గర ఉన్న యాక్టివ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ కంటే ఈ ఫండ్లో మీకు ష్యూర్గా రిటర్న్స్ వస్తాయి, డౌటే లేదు. సో మీరు ఒక ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, బట్ ఏ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఒక క్లారిటీ రావడం లేదంటే మీరు ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, మీకు చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. ప్రజెంట్ మనకి క్వాలిటీ 50 ఇండెక్స్ ఓన్లీ ఎడిల్వైస్లోనే ఉంది. అండ్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు డైరెక్ట్ ఫండ్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయండి, రెగ్యులర్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. కుదిరినంతగా మ్యూచువల్ ఫండ్స్లో రెగ్యులర్ ఫండ్స్ని అవాయిడ్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ 5 years టైం పీరియడ్కి మీకు నచ్చినా నచ్చకపోయినా, మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా యాక్టివ్ ఫండ్స్ కనిపించవు, ఇండెక్స్ ఫండ్స్ బాగా డామినేట్ చేస్తాయి. సో నెక్స్ట్ 5 years టైం పీరియడ్కి మీ రిటర్న్స్ కానీ బాగుండాలనుకుంటే మీరు కుదిరినంతగా రెగ్యులర్ ఫండ్స్ని అవాయిడ్ చేయండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివ్ ఫండ్స్ని అవాయిడ్ చేయండి. అండ్ మీరు కానీ మీ రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు కాంబినేషన్ ఆఫ్ యాక్టివ్ అండ్ మొమెంటమ్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నట్టయితే మీరు మా మోడల్ పోర్ట్ఫోలియోస్కి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. ఇందులో యాజ్ పర్ మీ రిస్క్ ప్రొఫైల్, మీ ఇన్వెస్ట్మెంట్ టెన్యూర్ అండ్ మీ ఏజ్ ఏ ఫండ్లో ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఆటోమేటిక్గా అక్కడ రికమెండ్ అవుతుంది. ప్రతి పోర్ట్ఫోలియోలో హై రిస్క్ అండ్ లో రిస్క్ ఫండ్స్ ఉంటాయి అండ్ లాస్ట్ 1.5 yearలో ఈ పోర్ట్ఫోలియోస్ ఇండెక్స్తో కంపేర్ చేస్తే చాలా మంచి రిటర్న్స్ ఇచ్చాయి. ఇందులో సెక్టర్ ఫండ్స్ ఉండవు అండ్ థిమాటిక్ ఫండ్స్ ఉండవు, ఓన్లీ మొమెంటమ్ అండ్ యాక్టివ్ ఫండ్స్ ఉంటాయి. మీకు కానీ లాంగ్ టైం పీరియడ్కి కన్సిస్టెంట్ రిటర్న్స్ కావాలంటే మీరు మోడల్ పోర్ట్ఫోలియోస్కి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. అలాగే మీరు కానీ పోర్ట్ఫోలియో రివ్యూ కోసం అండ్ మోడల్ పోర్ట్ఫోలియో డౌట్స్ కోసం లేదా వేరే మ్యూచువల్ ఫండ్ డౌట్స్ కోసం మాతో మాట్లాడాలనుకుంటే మీరు 1-to-1 అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. సో ఇది అండి వీడియో. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కమెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Thank you for watching this video.